చంద్రబాబు గారు అంటున్నారు ఇంకా 2024 అధికారం మాదే, రైతుల్ని అసలు నాశనం చేస్తున్నారు జగన్ గారు. రైతులు ఒక్క నిమిషం అండి. రైతులు ఏంటికి నాశనం చేస్తారు? ఒక పాయింట్ చెప్పండి. మీరు చెప్పండి. ఏంటికి నాశనం చేస్తున్నారు? వాళ్ళకి రైతు భరోసా రాలేదా? పంటల బీమా రాలేదా? కనీసం మొన్న కందికి రాసింటే ఊరు లక్ష రూపాయలు ఎక్కబడింది. అంతకంటే ఏం కావాలండి మీకు? మొన్న పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాన్ని కూడా ఆపే శక్తి నాకు ఉంది అని అనే వ్యాఖ్యలు కూడా కొన్ని కామెడీగా. అది కామెడీ మామూలు అండి. కామెడీ చేసినారు అవన్నీ వాళ్ళకి. ముందుగానే పసిగట్టి అన్ని ఒక్క గింజ కూడా తడవనీయకుండా చేసేవాడిని అంటున్నారు. మరి ఎవరండి అనేది? చంద్రబాబు గారు. ఆయనకి ఇప్పుడు 73-74 ఏళ్ళు అండి. పాపం ఆయన కొంచెం వేజ్ బార్ కానట్టే, నేను కాదనిలే. ఆయనకి పాపం సీఎం కావాలని ఎన్నో వాక్యాలు మాట్లాడుతుంటాడు, ఎన్నో వరకు మాట్లాడుతుంటాడు. అవన్నీ మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాం అంతే. అన్నీ నేనే కరోనాకు మందు కనిపెట్టింది నేనే. అవన్నీ మామూలు అండి. ఇప్పుడు కరోనా మందు కనిపెట్టినా, నేను బస్సు కనుక్కున్నా, నేను సెల్లు కనుక్కున్నా అంటే అది ఒక మనిషి కనుక్కున్నాడు కానీ దేవుడు ఎవడు కనుక్కోలేదు. అది మనిషి రూపంలోనే కనుక్కున్నారు అంతగాని. నా వల్ల న్యాచురల్ వల్ల వచ్చింది టీడీపీలోనే. న్యాచురల్ వల్ల అందరూ బాగుపడతారు. ఇప్పుడు అమెరికాకి వెళ్ళిపోయారు జనాలు చాలా మంది. అవన్నీ వాస్తవం అండి. ఆయన చెప్పాడు. అప్పుడు ఆయనకి చెప్పలేని కొన్ని చెప్తున్నాడు, చెప్పలేని కూడా కొన్ని చెప్తున్నాడు. ఆ వాస్తవం అండి. ఇప్పుడు 2024 మేనిఫెస్టో కొన్ని ఇస్తాడు. అవి జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తాడా? ఇప్పుడు మన కర్ణాటకలో మేనిఫెస్టో ఇచ్చినాడు. ఇప్పుడు కూడా 24 ఎవరైనా యా పార్టీ అయినా మేనిఫెస్టో ఇస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే మేనిఫెస్టో ఎవరు చెప్పలేరు. ఈయన 105 పథకాలు 200 పథకాలు పెట్టినాడు. ఈయన దాన్ని రెట్టింపు పెట్టాలి కదండి గెలిచాలంటే. ప్రజలు ఇప్పటికే రెట్టింపుగా నేను కూడా రెట్టింపు ఇస్తా అంటున్నారు. ఎట్టిస్తారండి. ఇప్పుడు ఇంతకంటే ఎట్టిస్తారు. ఇంకా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఇన్ని పథకాలు పెట్టి మీరు రాష్ట్రాన్ని చాలా అప్పులు చేశారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు? ఇంకా మీ జోబుల నుంచి ఇస్తారా ఈ పథకాలు? ఏ జేబులు ఇస్తున్నారు? ఇప్పుడు యా ముఖ్యమంత్రి ఏ జేబులు లేదు. ఆయన ఏమి ఎక్సట్లా పెడుతున్నాడు? మనకు నెలలో పథకాలు పెడుతున్నాడు, నెలలో డబ్బు వస్తుంది. 14 ఏళ్ళు చేశారు సీఎంగా. ఎలా చేశారంటారు ఆయన? చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు కాదనిలే. ఇన్ని పథకాలు పెట్టిండు ఆయన, ఇన్ని ప్రజలకు ఇప్పుడు చేసిందిలే. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఓసి ప్రతి ఒక్కరి పథకం అందుతుంది. ఇంకేం కాదు. ఆయన ఇంత పథకాలు ఎప్పుడైనా ఇచ్చినాడా? ఎప్పుడైనా లేదంటారా? బాబు వస్తే జాబ్ వస్తుంది. 600 హామీలు ఇచ్చారు ఆయన. బాబు వస్తే జాబ్ వస్తుంది, రైతు రుణమాఫీ, డోక్రా రుణమాఫీ, అలానే అమరావతిని సింగపూర్ చేస్తాను చేశారు కదా. అవన్నీ కీలకం ప్రతిపక్షాలు చేసేటివి. కానీ ఏం చేశారండి? చంద్రబాబు గారు అవన్నీ చేయలేదంట. ఏంటి చేశారు చెప్పండి. మీరు చెప్పండి. ఏం చేశారు? ఇప్పుడు నారా లోకేష్ అయితే చంద్రబాబు అంటున్నారు మేమున్నప్పుడు 40,000 కంపెనీలు తెచ్చాము, 6 లక్షల ఉద్యోగాలు తెచ్చామంటున్నారు. ఎప్పుడు ఇచ్చారు చెప్పండి. గారు మనం వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు తీర్పు పైన. ఇంకా 9 నెలల ఎలక్షన్లు ఉన్నాయి, నన్ను ఏం చేయలేరు వైసీపీ వాళ్ళు, మేమేం చేయలేదు, వీళ్ళు అరాచకాలు చేస్తున్నారు అని కోపంతో మాట్లాడారు. అవునండి. న్యాయపరాలు న్యాయము అన్యాయం అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు చాలా వరకు ఏం చేస్తున్నారంటే స్టేలు తెచ్చుకోవడం ఆనవాయితీగా పోయిందనమాట. దీనిపైన కానీ స్టే తెచ్చుకునే పరిస్థితి పోయినాడు. కానీ సుప్రీంకోర్టు కొట్టివేసింది కాబట్టి ఈరోజు సీటు కమిటీ దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా జరుగుతుందండి. అది ఈసారి చంద్రబాబు జైలుకి వెళ్ళడం ఖాయమంటారా ఈ దెబ్బతో? నాకు తెలిసి 100% సీటు కమిటీ ఆధ్వర్యంలో నెగ్గు తెలిస్తే ఖచ్చితంగా పోవడం గ్యారెంటీ అండి. ఇప్పుడు దాదాపు వాళ్ళకే 1000 ఎకరాలు ఉన్నాయని ఆరోపణలు అయితే చేస్తారు వైసీపీ వాళ్ళు. నిజంగా ఉన్నాయంటారు? అంతగా వాళ్ళకే కాదు, వాళ్ళ అనుచరులు, వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది ఇంతకుముందు జరిగిన ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో, పోయిన ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందేలాగా అందరికీ జరిగింది కాబట్టి ఈరోజు అందరికీ ఉంటాయండి ఖచ్చితంగాను. అమరావతిలో పేదలకు ఇల్లు ఇస్తున్నా కానీ హైకోర్టులో స్టే తెచ్చుకొని ఇవ్వకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. రేపు 18వ తారీఖు లోపు జగన్ గారు అయితే రెడీ చేసి ఇచ్చేయండి ఫ్లాట్స్ అని చెప్పారు. వాళ్ళు అంతలోకే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారు స్టే తెచ్చుకోవడానికి. ఎలా ఇలా? అవునండి. పేద రైతులకు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తుంటే ఎందుకండి అంత కడుపు మంట వాళ్ళకి? ఎందుకండి? పేద రైతులు, పేద కుటుంబాలు బతకడం ఇష్టం లేదా ఆయనకు? ఆయన చేసే పనులు, ప్రతి ఒక్క పనులు ఆయనకి అడ్డు రాకుండా చేసుకోవాలి. మంచి పేరు వస్తుంది గవర్నమెంట్కి అని చెప్పేసి, జగన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి వీళ్ళందరూ ఏదేదో చేస్తున్నారు. కానీ కోర్టుకు పోయినా ఖచ్చితంగా పేద రైతులకు, పేద ప్రజలకు ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఖచ్చితంగా అది జగన్ గారికి అనుకూలంగానే వస్తుందండి. అట్లాంటిది ఏమి ఉండదు. ఖచ్చితంగా ఇస్తాడు, నెరవేరుస్తారండి జగన్ గారు. సామాజిక సమతుల్యత దెబ్బతింటది అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు అక్కడ అమరావతిలో. ఎలా చూడొచ్చు అంటే అక్కడ పేదలు ఉండకూడదు అంటారా వాళ్ళ చుట్టుపక్కల? అవునండి. ఇంతకుముందు చేశారు.
ఖచ్చితంగా పేదలు ఉండకుండా ఎలా ఉంటారండి? పేదలు అంతా బడుగు బలిగిన వర్గాలు అనగదొక్క విధంగా మాట్లాడితే ఎట్లా అండి? అట్లా కాదండి. ఖచ్చితంగా జగన్ గారు పేద బడుగు బలహీన వర్గాల వైపు ఉన్నాడు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు పొందినా అట్లాంటిది ఏమి ఉండదండి. ఖచ్చితంగా జరుగుతుందండి. 2024లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? వైసీపీ లాస్ట్ టైం కానీ పోయిన ఎలక్షన్స్ కానీ అన్ని పార్టీలు కుమ్మక్కయ్యే వచ్చారండి. కానీ ఏం చేశారండి? 151 అండి. ఈసారి 175 ఖచ్చితంగా వస్తాయండి, 100%. ఆ విధంగా మేము కానీ కష్టపడి పనిచేస్తామండి. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలు ఏమంటారు? ఆయన వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను, వైసీపీ విముక్త ఏపీగా చూస్తారు 2024 తర్వాత అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకండి రాజకీయాలకు? చిరంజీవి గారి కన్నా పవన్ కళ్యాణ్ ఎంత అండి? చిరంజీవి గారే 30 సీట్లు గెలుచుకొని లాస్ట్ కాంగ్రెస్లో విలీనం చేశారండి పార్టీ. ఇతను ఎంత అండి? ఇతను అదే పరిస్థితిలో ఉన్నాడండి. ఎందుకంటే టీడీపీ పార్టీలో విలీనం చేసే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ పోయి మాట్లాడి చేసే పరిస్థితి ఉన్నాడు. వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తాడు, ఈయన పోయి మాట్లాడతాడు. చెప్పులు తీసేయడం ఏందండి ఇది? అతను మాట్లాడడం పద్ధతేనా? అసలు మాట్లాడేదే రాదండి. సినిమాలు తప్పితే ఇంకేంటికి తరం కాదండి. సినిమాల్లో కానీ ఉండొచ్చు ఫ్యాన్స్, కానీ ఫ్యాన్స్ ఉన్నా కానీ జగన్ గారికే మద్దతు అండి. ఓటేసేది జగన్ గారికే. పాలన, అరాచకాలు లేని పాలన, అలానే అప్పులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దితే నాకు అవినీతి పాలన ఎవరు చేయలేరండి. అంటే జస్ట్ కొంచెం అవినీతి పాలన, అందం పాలన ఎవరు చేయలేరు. యా ముఖ్యమంత్రి దాన్ని నిర్మూలించలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకుంటాము, జనసేన పార్టీ పెట్టినాడు. ఆయన ఎప్పుడైనా 14లో సింగల్గా రాలే, 19లో సింగల్గా రాలే, 24 సింగల్ రాలే. ఆయన ముఖ్యమంత్రి చేసింటే సింగల్గా చేసి నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటే వాళ్ళ జైలుకి వీళ్ళ జైలుకి బాగోకుండా ఆయన సింగల్గా నిలబడండి. సింగల్గా నిలబడితే ప్రజలు కూడా బాగుపడతారు, ఓట్లు వేస్తారు. ఆయన ఏంది కొంచెం విట్టబోతాడు ఇంకేమి ఆయన అర్థం కదా. చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పాలక పక్షంలో జగన్ గారిని విమర్శిస్తున్నారు. ఎందుకంటారు అంత? జగన్ గారి ఇమేజ్ అంటే ఆయనకి ఇమేజ్ ఉందండి, వాడికి ఇమేజ్ ఉంది. ఆయనకి మొత్తం ఇప్పుడు 152 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. ఇంకా ఇమేజ్ కాక ఎప్పుడో సార్ ఆయన బ్రదర్లే ఉండేది కదా, ఇంకా అట్టాడది. ఆయన జగన్మోహన్ రెడ్డి మీద టార్గెట్ వాళ్ళకి. ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీకి ఎలా ఉండబోతుంది అంటారు? ఏమి జరగదు. టీడీపీ జెండా కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక రెండుకి కూడా ఆయన ఎగదాటిగా గెలుస్తాడు. ఎందుకంటారు? ఇప్పుడు ఇన్ని పథకాలు పోతున్నాయండి, ఏంటి గెలిచాడు? ఆయన సింగిల్గా వస్తున్నాడు కదా. మాకే ప్రతిపక్షాలు ఆ పార్టీ ఈ పార్టీ ఎవరు ముట్టుకోలే కదా, సింగిల్గా వస్తున్నాడు. వాళ్ళు ఎన్ని పార్టీలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తాడు. 2014 వచ్చినాడు, 19 కూడా వస్తాడు, 24 కూడా వస్తాడు. వీళ్ళు అరాచకాలు చేస్తారు కాబట్టి 2024 మాది అధికారం కూడా 2004 లోకేషన్ ఉన్నారు, చంద్రబాబు అంటున్నారు. 2024 అంత తెలుస్తాము, ఒక్కొక్కరికి కథ తెలుస్తాం అంటున్నారు. ఒక్కొక్కరు అంతు ఏంటి ఎవరిని తెలుస్తాడు ఆయన? ఏంది చెల్లించాడండి? జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ఎస్సీ ఎస్టీ ప్రజలు చాలండి, బీద ప్రజలు చాలు, ఆయన ఓట్లు చాలు, మహిళలు చాలు. మహిళలకు ఎన్నండి? ఆసరా, 0 వడ్డీ ఎన్ని ఇచ్చాడండి? చేయూత, డాక్రా రుణమాఫీ, ఇన్ని పథకాలు ఇచ్చాడు. ఓన్లీ డాక్రా మహిళలు ఓట్లు ఇస్తాడండి, ఆయనకి గెలిచేస్తాడు.